పేపర్ లీక్ అంటే ఎక్కడ జరిగినా లీకే. ఏ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోయినా తప్పే. దాని మీద ప్రొటెస్ట్ చేస్తే అన్ని రాష్ట్రాల్లో జరిగిన విషయాల మీద ప్రొటెస్ట్ చేయాలి, లేదనుకుంటే కనీసం స్పందించాలి. ఎక్కడ జరిగిన లీకే, యూపీలో జరిగిన లీకే, పంజాబ్లో జరిగిన లీకే. కానీ సీజేపీ నేతలు మాట్లాడే మాటలు పంజాబ్లో జరిగితే మేము ఎందుకు పట్టించుకుంటాం, మాకేం అవసరం? आपके पास ये न्यूज़ नहीं आई भी कितने पेपर लीक हो गए, क्या एजुकेशन सिस्टम है पंजाब में? ఉత్తరప్రదేశ్లో జరిగితే యోగి నీ అంతు చూస్తాం, జంతర్ మంతర్లో వచ్చిన దానికంటే ఎక్కువ మంది వస్తాం, ఏమనుకున్నావో జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నారు. योगी जी ये वीडियो देख रहे हैं तो उन्हें बड़ी चिंता करने की जरूरत है. योगी जी थोड़े पेपर लीक अपने प्रदेश में रोक लीजिए, वरना अभी जितने लोग जंतर मंतर पर पहुंचे हैं यूपी से, उससे कहीं ज्यादा लोग यूपी में आंदोलन करेंगे. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇది ఇప్పుడు సీజేపీ ప్రొటెస్ట్ చేసింది, నీట్ పేపర్ లీక్ అయింది. మరి పేపర్ లీక్ అయ్యి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటే మేము ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తామని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఇక్కడే ప్రొటెస్ట్ చేస్తారా? పంజాబ్లో కూడా ఫార్మసీ పేపర్ లీక్ అయింది కదా, అక్కడ కూడా అట్లనే ప్రొటెస్ట్ చేస్తారా? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నా రిజైన్ చేయమని అడుగుతారా అని ప్రెస్ వాళ్ళు అడుగుతుంటే అభిజిత్ దీప్కి ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి ఒకసారి. నో ఆన్సర్. ఎన్నిసార్లు అడిగినా నో ఆన్సర్. पंजाब में मांगोगे కానీ ఉత్తరప్రదేశ్లో జరిగితే మాత్రం ఇక్కడికంటే ఎక్కువ మంది వస్తాం, జంతర్ మంతర్లో వచ్చిన దానికంటే ఎక్కువ మంది వస్తామని వాళ్లే వార్నింగ్ ఇస్తాం. ఫార్మసీ పేపర్ ఒకటి లీక్ అయిందండి పంజాబ్లో, దాని గురించి వీళ్ళేం మాట్లాడరంట. ఉత్తరప్రదేశ్లో లీక్ అయితే వస్తారంట, నీట్ పేపర్ లీక్ అయితే వస్తారంట. ఎందుకంటే నీట్ ఎగ్జాము ఎన్టీఏ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎన్టీఏనేమో కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసేటువంటి ఒక వ్యవస్థ. పంజాబ్లో ఫార్మసీ పేపర్ లీక్ అయింది, అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అంశం. స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఎవరిది? కేజ్రీవాల్ది, ఆమ్ ఆద్మీ పార్టీ. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్, బీజేపీ, నేషనల్గా బీజేపీ పార్టీ. అంటే ఉత్తరప్రదేశ్లో జరిగితే వీళ్ళు వెళ్తారు, జాతీయ స్థాయిలో జరిగితే వీళ్ళు వెళ్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలకు వీళ్ళు వెళ్ళరు, అడగరు. వీళ్ళకి కావాల్సింది విద్యార్థుల భవిష్యత్త, రాజకీయ ప్రయోజనాల. నిన్న కూడా ఒక పెద్ద ఆయన వచ్చి, వీల్ చైర్లో వచ్చిన ఒక పెద్ద ఆయన మోదీని, అమిత్ షాని చోర్ చోర్ అని సీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అరుస్తూ ఉంటే కాస్త నోరు మూసుకుంటారా బాబు, మోదీ అను అమిత్ షా చోరు కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు దొంగలు అయి ఉండొచ్చు, వెధవలు అయి ఉండొచ్చు, వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు సన్నాసులు అయి ఉండొచ్చు, వీళ్ళు అవినీతి మరకలేనటువంటి నిజాయితీ పరులు అని చెప్పి ఆ పెద్ద అని చెప్పి దెబ్బకి వీళ్ళు కళ్ళు తేలేశారు सीजेपी पार्टी वाले। चोर गंदी चोर नहीं, मैं ये बातें नहीं कहूँगा। मोदी चोर नहीं है, अमित शाह चोर नहीं है। चोर उसके जो चेले चपट्टे हैं, उन्होंने उसको बदनाम कर रखा। मैं आपको फिर कह दूँ, 12 साल उसने गुजरात में राज किया है, उसके ऊपर कोई दोष नहीं लगा है। 12 साल यहाँ राज किया है, उसके ऊपर दोष ही लगा हुआ है। लेकिन जो दोष लगा है वो उसके जो चेले चपट्टे हैं उस पर लगा है। ఇదేంటి ముసలాయన ఎడకొచ్చి ఆళ్ళ పొగుడుతాడేంటి, మన ప్రొటెస్ట్కి వచ్చి బీజేపీ వాళ్ళని పొగుడుతాడు ఏంటంటే నాకు అర్థం కాదు అని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు అక్కడ. ఎందుకు అంటే వీళ్ళకి తెలుసు మోదీ మీద, అమిత్ షా మీద అవినీతి మరకలేదు అని. సాధారణంగా రాజకీయ నాయకుల మీద అవినీతి మరకలు ఉంటాయి, అలాగే మర్డర్ కేసులు ఉంటాయి, ఇంకా మరికొన్ని కేసులు ఉంటాయి, భూ కబ్జాలు, దందాలు, రౌడీయిజం. మీకు తెలిసిందే రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటనేది. అలా వీళ్ళ మీద లేవు. అది ఇప్పుడు ఈ సీజేపీ పార్టీ వాళ్ళకి వచ్చినటువంటి దండగా. నీట్ పేపర్ లీక్ అవటమో, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమని డిమాండ్ చేయటమో, లేదంటే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురామని చెప్పడం, వాటిని నేను తప్పు పట్టను. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి, వాటిని చేద్దాం ఖచ్చితంగా. మరి దేశాన్ని 50-60 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ ఎందుకు చేయలేదని వీళ్ళు ఎందుకు అడగట్లేదు? అప్పుడు పేపర్లు లీక్ అయినప్పుడు జంజీ యూత్ లేదా, అప్పుడు ఎందుకు ప్రొటెస్ట్ చేయలే? పోనీ ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, సీజేపీ పార్టీ నేతలకి మద్దతు ఇస్తుంది. మరి భవిష్యత్తులో పేపర్ లీక్ అవ్వకుండా పేపర్ లీక్ వ్యతిరేక బిల్లును మేము ఒకదాన్ని తీసుకొస్తారా బాబు, పార్లమెంట్లో పెడదాం, గట్టిగా మనం ఇద్దాం స్ట్రోక్ అని అంటే వీళ్ళు ఒప్పుకోట్లా. श्री मैं सदन में व्यवस्था दे चुका हूं, सहयोग विदा करें। ఎందుకంటే రేపు భవిష్యత్తులో వీళ్ళ పార్టీ కనుక వచ్చినా, లేదా ఇప్పుడు పంజాబ్లో పేపర్ లీక్ అయింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా, లేదా ఇంకొక రాష్ట్రంలో పేపర్ లీక్ అయినా, కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాష్ట్రంలో పేపర్ లీక్ అయినా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటారని
ఈ పేపర్ లీక్ వ్యతిరేక బిల్లుని వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే, మనం ఒక సవరణ చేయాలని అనుకున్నప్పుడు, లేదా మనం ఒక కఠినతరమైనటువంటి ఒక బిల్లుని, ఒక నియమాన్ని అనుసరించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరం పాటించాలి. అబ్బో ఈ బిల్లు తెస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అయిద్దేమో. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక క్లాసులో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అందరికీ ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ ఏం చెప్తాడు, సార్ అందరు లేట్గా వస్తున్నారు, ప్రేయర్కి అటెండ్ అవ్వలేదు, వందే మాత్రం కూడా పాడేసామండి, తర్వాత వస్తున్నారు వీళ్ళంతా అని చెప్పాడు అనుకోండి. ఆ క్లాస్ టీచర్ ఏమంటాడు, రే బాబు అందరూ టైంకి రండి, టైంకు రాకపోతే అందరినీ గోడ కుర్చీ వేయిస్తా అని చెప్పాడు అనుకోండి. అప్పుడు ఈ టీం లీడర్ ఏమంటాడు, అబ్బో వద్దు సార్ అలాంటి రూల్ మనం కఠిన నియమాలు పెట్టుకోవద్దు అని అన్నాడు అనుకోండి. దాని ఉద్దేశం ఏంటి, ఈడే టైంకి రాడని, లేదా వీడికి ఇష్టమైన వాళ్ళందరికీ పనిష్మెంట్ జరిగిద్దని వీడు వద్దంటాడు. అంతే కదా. ఇప్పుడు మనం రూల్ పెట్టాలనుకున్నాం, ఆ రూల్ పెట్టాలి. రూల్ ఈజ్ అప్లై ఫర్ ఆల్. అందరికీ రూల్ అప్లై అయినప్పుడు వీడు వద్దంటున్నాడని దాని అర్థం ఏంటి, ఆ శిక్ష వీడికి పడుతుంది, వీడితో పాటు వీడి అనుచరులు, వీడి ఫ్యాన్స్, వీడిని ఇష్టపడేవాళ్ళు, వీడి ఇష్టపడేవాళ్ళు కూడా పడుతుంది. సో వాడు ఏమంటాడు, వదిలే సార్ రేపు నుంచి టైంకి వచ్చి అలా చూసుకుందాం అంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే చేస్తున్నారు. పేపర్ లీక్ అవుతుందని గగ్గోలు పెడుతుంది మీరే, పేపర్ లీక్ అయ్యి విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్తుంది మీరే. కానీ పేపర్ లీక్ అవ్వకుండా చర్యలు తీసుకుంటాం, ఒక బలమైన చట్టాన్ని తీసుకొద్దామంటే మాత్రం అబ్బోద్దు అలాంటి బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుంది, మేము ఒప్పుకోండు, మేము ఓటేయలేము, మా వాళ్ళకి దయచేసి మమ్మల్ని వదిలేండి ప్లీజ్, దండం పెడతా ప్లీజ్ మమ్మల్ని వదిలేండి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఇవాళ బీజేపీ పార్టీ ఉందా ఈ అధికారంలో, మాకు 4 స్టేట్స్లో అధికారం ఉంది, హిమాచల్ ప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఈ 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు తమిళనాడు చోట కాంగ్రెస్ ఏతర పార్టీలు అంటే ఇండియా కూటమిలో భాగమైనటువంటి పార్టీలు ఉన్నాయి. మరి ఇలాంటి స్టేట్స్లో ఎప్పుడైనా పేపర్ లీక్ అయితే మరి వీళ్ళు బాధ్యులేగా, వీళ్ళకి కూడా దెబ్బ పడిద్దిగా, వీళ్ళు కూడా శిక్ష అనుభవించాలిగా. అందుకని ఈ పేపర్ లీక్ వ్యతిరేక బిల్లుని వీళ్ళు వ్యతిరేకిస్తారు. వీళ్ళు భవిష్యత్తు గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారంట. వినడానికి ఆశ్చర్యంగా ఉండి నవ్వొస్తున్నటువంటి అంశం, నోటితో నవ్వరు. ఒకసారి విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం, జరిగిన తప్పు జరిగింది, పేపర్ లీక్ అయింది, మాది తప్పే, మా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు అంటున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. మరి మేము జరగకుండా ఏదో చర్యలు తీసుకుంటామయ్యా, మీరు ఎందుకు ఒప్పుకోరు అని అడుగుతున్నారు. సమాధానం చెప్పాలి కదా. పైగా ఏ స్టేట్లోనూ పేపర్ లీక్ అయినా మేము పట్టించుకోం, సీజేపీ వాళ్ళ మాట ఇది, మేము పట్టించుకోమయ్యా, బీజేపీ పార్టీ ఉంటేనే మేము గట్టి పట్టుకుంటాం. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి నీటి పేపర్ను పట్టుకున్నాం, ఉత్తరప్రదేశ్లో యోగి ఉన్నాడు కాబట్టి అక్కడ పట్టుకుంటాం, ఎక్కువ మాట్లాడితే ఆంధ్రాలో కూడా పట్టుకుంటాం, తెలంగాణలో మేము పట్టుకోం, మాకు అవసరం లేదు. ఇది సీజేపీ పార్టీ సిద్ధాంతం. మరి నిజంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడే వ్యక్తులు, నిజంగా విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనుకునే వ్యక్తులు, తప్పును ఖండించే వ్యక్తులు అన్ని చోట్ల ఒకేలాగా ఉండాలి. హైదరాబాద్లో హైడ్రా అదని తీసుకొచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి మీద అనేకమైనటువంటి విమర్శలు వస్తుంది. హైడ్రా అంటే ఏంటి, అక్రమ కట్టడాలను కూల్చివేయడం. పేదవాళ్ళే మాత్రం కూల్చివేయడం కాదు, పేదవాళ్ళు అక్రమం కట్టారు, డబ్బున్న వాళ్ళు అక్రమంగా కట్టారు, పలుకుబడి ఉన్న వాళ్ళు అక్రమంగా కట్టారు. కూల్చేస్తే ముగ్గురి కూల్చేయాలి, వదిలేస్తే ముగ్గురి వదిలేయాలి. ఒకవేళ వదలాల్సి అవసరం వస్తే పేదవాళ్ళే వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఉండడానికి నీడ లేక ఎవడో మోసం చేసి వాళ్ళకి అమ్మితేను, లేదా వీళ్ళు సంవత్సరాల తరబడి అక్కడ ఉండో ఇల్లు కట్టుకుంటే వాళ్ళని కూల్చారు. వీళ్ళని కూల్చితే నేను హ్యాపీ. సరే పేదవాళ్ళు కూల్చారు కదా, పలుకుబడి ఉండి డబ్బుండి అక్రమంగా కట్టిన వాళ్ళని కూడా కూల్చండి, హ్యాపీ. లేదు అంటే వీళ్ళని వదిలేయండి. ఇలాంటి దారుణాలు నిజంగా హైడ్రా కరెక్ట్గా పనిచేస్తే డబ్బున్న వాళ్ళే కూడా కూల్చేయాలి. మీకు ఏదైనా జాలి దయ ఉంటే పేదవాళ్ళకి వదిలేయాలి. అట్లా కాదంట, పేదవాళ్ళకి కూలుస్తారంట, డబ్బున్న వాళ్ళు వదిలేస్తారంట. అట్లనే సీజేపీ పార్టీ వాళ్ళ తంతు కూడా అంతే ఉంది. వీళ్ళు బీజేపీ పార్టీ లేదంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు ఏదైనా రాష్ట్రంలో పరిపాలిస్తుంటే అక్కడ పేపర్ లీక్ అయితే వెళ్ళిపోతారంట, ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళరంట. అదే వాళ్ళు చెప్పేది. మీకు అర్థమైందో అర్థం అవ్వలేదో నాకైతే క్లియర్గా బొమ్మ కనిపించింది, దాని గురించి మీకు చెబుదామని వచ్చా. ఏదేమైనా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం, ప్రహ్లాద్ జోషి అనే వ్యక్తికి అదనపు బాధ్యతలు అప్పచెప్పడం, ఆయన కూడా కేంద్ర మంత్రి, ఆయన 2-3 శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఇచ్చారు. సమర్థవంతంగా నడపాలని ఎవరైనా అనుకునేది, కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు గడ్డి తింటుంటే, కక్కుర్తి పడుతుంటే ఏం చేయగలం చెప్పండి. అసలు మనం సింపుల్గా చెప్పాలంటే ఈ పేపర్ లీకేజ్ పైన చర్యలు తీసుకోవాల్సింది కోచింగ్ సెంటర్ల పైన, ప్రైవేటు విద్యా సంస్థల పైన తీసుకోవాలి. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మంచి మార్కులు రావాలని కోచింగ్ సెంటర్లు, ప్రైవేటు విద్యా సంస్థలు కలిసి కుమ్మక్కయ్యి పేపర్ తయారు చేసే వ్యక్తులతో కలిసిపోయి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి, ఎంతో కొంత అంటే మనకులాగా 1,50,000 20,000 కాదు, కోట్లలో ఉంటుంది వాళ్ళ ఫండ్, వాళ్ళకి అది ఇచ్చేసి ఆ పేపర్ లీక్ చేయిస్తున్నారు. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వం ఎక్కడైనా ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఒక కన్నేసి ఉంచితే మంచిది అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు?
నేను చెప్పిన మాట కొంతమందికి నచ్చకపోవచ్చు, గిట్టకపోవచ్చు. ఈడేంటి పొద్దున్న లేచిన కాడి నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల మీద పడతాడు అని. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నటువంటి ఏ వ్యవస్థ అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రజలకు చెడు చేస్తున్నటువంటి వ్యవస్థ ఏదైనా సరే ఖచ్చితంగా ఖండించాలి. ప్రజలకు చెడు చేసే వ్యవస్థని ప్రభుత్వం ఖండించాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యవస్థల్ని ప్రభుత్వం పూర్తిగా మూసేయాలి. ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. కుదిరితే మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.